అదేవిధంగా పేపర్ 2కు సంబంధించి గమనిస్తే టెట్లో పేపర్ 2 అనేది బీఈడి చదివిన బీఈడి పాస్ అయిన అభ్యర్థులకి ఇది ఎలిజిబిలిటీగా ఉండడం జరుగుతుంది. ఇక్కడ మనకు సిలబస్లో నేను క్లియర్గా ఇచ్చాడు నోటిఫికేషన్లో 6 నుండి 8వ తరగతి వరకు అన్నాడు. కానీ ఇది స్టాండర్డ్ ఎక్కడి వరకు వెళ్తుంది? అప్ టు +1 +2 అంటాం, 12th స్టాండర్డ్ వరకు వెళ్తుంది. అక్కడ అభ్యర్థులకు ఒక చిన్న డౌట్ ఉంటుంది, మరి మన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పుస్తకం మొత్తం చదవాలా అంటే చదవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎప్పుడైనా మనం ప్రామాణికంగా ఏం తీసుకోవాలి? సిలబస్లో క్లియర్గా నోటిఫికేషన్లు ఏమని ఇచ్చాడు? 8th క్లాస్ అంటున్నాడు. అంటే ఆ 8th క్లాస్ వరకు ఒక్కొక్క పుస్తకంలో ఉన్న ఒక మ్యాటర్. ఉదాహరణకి ఇక్కడ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనే పదాన్ని ఇచ్చాడు. అక్కడ మనకు ఆ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనే పదం ఫస్ట్ ఇయర్లో మనకు అక్కడక్కడ కనబడుతుంది. బేసిక్స్ మాత్రమే, అంటే ప్రాథమిక విధులకు సంబంధించి, ప్రాథమిక హక్కులకు సంబంధించి, ఆదేశిక సూత్రాలకు సంబంధించి, ప్రవేశికకు సంబంధించి అంతవరకు మాత్రమే వెళ్ళాలి. రెండోది, మనం రాసేది టెట్, ఇది విద్యకు సంబంధించింది కాబట్టి విద్యా హక్కుకు సంబంధించిన ప్రశ్న అడిగే అవకాశాలు ఉంటాయి. అంతవరకు మాత్రమే వెళ్ళాలి తప్ప ప్రత్యేకంగా పూర్తిగా ఇంటర్మీడియట్ చదవాల్సిన అవసరం లేదు. అంటే క్లియర్గా మెన్షన్ చేశారు. అదే మనకు పేపర్ 1లో ఏమన్నారు? 10th వరకు పోతుంది. అంటే 5th వరకే ఉన్నప్పటికీ 10th వరకు క్వశ్చన్ అడిగే స్టాండర్డ్ అనేది 10th వరకు వెళ్తుంది. అనగా అంటే 6th నుండి మొత్తం చదవమని అర్థం కాదు. 5th వరకు ఏదైతే బేసిక్ యూనిట్గా ఇవ్వబడుతుందో ఆ సమాచారాన్ని 6, 7, 8, 9, 10వ తరగతిలో కనుక ఉంటే మాత్రమే సిలబస్ చదవాలి. కానీ పూర్తిగా చదవాల్సిన అవసరం లేదు. ఇది మనకి పేపర్ 2లో. మరి పేపర్ 2లో ఎన్ని మార్కులకు కేటాయించారు? ఇది కూడా 150 మార్కులకే. ప్రతి క్వశ్చన్ 1 మార్కుకే ఇవ్వబడడం జరుగుతుంది. ఇందులో మనకి సోషల్ కంటెంట్కు సంబంధించి అంటే ప్రతి కంటెంట్ విడివిడిగా ఉంటుంది. ప్రతి కంటెంట్కి 60 మార్కులు ఇస్తున్నారు. ఇక్కడ సోషల్ కంటెంట్కి సంబంధిస్తే సింపుల్గా సోషల్ కంటెంట్ అనేది మనకు 4 భాగాలుగా కనబడుతుంది. అంటే జాగ్రఫీ రూపంలో కనబడుతుంది, ఎకానమీ రూపంలో కనబడుతుంది, చరిత్ర రూపంలో కనబడుతుంది, పౌరశాస్త్రం లేదా సివిక్స్ రూపంలో కనబడడం జరుగుతుంది. అంటే మొత్తంగా 4 రూపాలలో మనకి క్లియర్గా మెన్షన్ చేయబడింది. అంటే 60 మార్కులు ఇచ్చారు. మరి ఇక్కడ 60 మార్కులు ఏ విధంగా డివైడ్ చేశారు అంటే సంబంధించిన మెథడాలజీ అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ క్లియర్గా 48 క్వశ్చన్లు కంటెంట్ నుండి ఇవ్వడం జరుగుతుంది. అంటే 48 క్వశ్చన్లు పోగా మిగిలిన ఎన్ని మనకి కేవలం 12 క్వశ్చన్లు మాత్రమే. అవి కన్సర్న్ సబ్జెక్ట్ అంటే సోషల్కు సంబంధించిన 12 మెథడాలజీ ప్రశ్నలు అనేవి అక్కడ మనకి పొందుపరచడం జరుగుతుంది. ఇలా మనకి పేపర్ 2లో సిలబస్ అనేది పొందుపరిచారు. దీనికి సంబంధించి దాదాపు 25 పార్ట్లుగా ఉంటాయి. మనకి 25 భాగాలుగా ఉపవిభాగాలుగా మనకి సిలబస్ అనేది పొందుపరచడం జరిగింది.